ఇలాంటి చిన్న వైపర్ని తీసుకొని ఒక సాక్స్ను కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి. చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి. అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. బీరువాలో మనము చీపురు కట్టను యూజ్ చేయలేం, కానీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలా నోట్బుక్లో ఏదైనా పెన్సిల్తో రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే ఎరేజర్తో క్లీన్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎరేజర్ దొరకనప్పుడు కానీ మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటివి కూరగాయలకు వేసే రబ్బర్లు ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ని మనము ఇలా పెన్సిల్ చివరి కొన భాగాన వేసేయండి. ఎరేజర్ లేనప్పుడు ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే పిల్లలకి ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్ విస్ చేసామనుకోండి, వాళ్ళు నీట్గా హోంవర్క్ అనేది రాసేస్తారు. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాన్ లోపల జిడ్డు పట్టినప్పుడు కానీ పాకురు పట్టినప్పుడు మనము ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనము పడేసే నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసినాక దీంట్లో కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. ఈ క్యాన్ లోపలనే కొద్దిగా బేకింగ్ సోడాను వేయండి. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. ఆ తర్వాత వెనిగర్ని వేసి ఒక గ్లాసెడ్ వరకు హాట్ వాటర్ని వేసిన తర్వాత మనము వాటర్ క్యాన్ని బాగా షేక్ చేయాలండి. దీంట్లో ఉన్న నిమ్మ తొక్కలు కానీ సాల్ట్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఇలా పైనుంచి కింది వరకు వచ్చే విధంగా షేక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు అంతా కూడా క్లీన్ అయిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. సర్ఫ్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి స్మెల్ అనేది వస్తుంది, కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలాంటి టానిక్ సీసాలు ఉంటాయి కదండి, మనము పైన ఉన్న 5 ml 10 ml క్యాప్ ఉంటుంది కదా, వేస్ట్ అని పాడేసాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి మనము ఏదైనా ఒకటిని తీసుకొని దీనికంటే ముందుగా మనము ఈ 5 ml క్యాప్లో పౌడర్ని కానీ లేదా ఇలాంటి క్రీమ్స్ ఉంటాయి కదండి, ఫేస్ క్రీమ్స్ని లేదా కుంకుమను మనకి ఏది నచ్చితే ఆ విధంగా ఈ చిన్న క్యాప్లో వేసుకొని ఈ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని పెట్టేసామనుకోండి, మనము డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీటన్నిటిని వేసుకోకుండా ఇలా చిన్న వాటిలో వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. కింద పడిపోయే అవకాశం కూడా ఉండదండి. క్యాప్ అనేది ఇలా గట్టిగా పెట్టేసామనుకోండి, నీట్గా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి చట్నీ బాక్సులు కానీ లేదా జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో విమ్ లిక్విడ్ని కానీ లేదా కొద్దిగా సర్ఫ్ను వేసి హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా కూడా వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అనేసామనుకోండి, దాని అడుగు భాగాన ఉన్న చట్నీ కానీ జామ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మామూలుగా మనము ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ గాజు సీసా అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఒకవేళ చట్నీ ఉన్నా కూడా మనం బేకింగ్ సోడా వేయటం వలన ఆ వాసన అనేది అస్సలకే రాదు. ప్లాస్టిక్ క్లిప్పులు కాకుండా స్టీల్ క్లిప్పులు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు ప్రతిసారి ఇలా డోర్ వేసుకునేటప్పుడు చేతి నలగటం కానీ లేదా గొల్లెం పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లాక్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా పైన గొల్లానికి మనము క్లిప్ను పెట్టేసామనుకోండి, డోర్లో చేతి నల్లగకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా డోర్ లాక్ చేసుకోకుండా చాలా సేఫ్గా ఉంటుంది. రోజంతా కూడా మనము చేతిలో ఫోన్ ఇలా పెట్టుకొని చూసామనుకోండి, మన చేతులు కూడా చాలాసేపు వరకు నొప్పి పెడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి స్పెట్స్ ఉన్నాయనుకోండి, ఈ స్పెట్స్ మధ్యలో ఈ ఫోన్ని పెట్టేసి మనము దూరం నుంచైనా లేదా ఇలా దగ్గర నుంచైనా ఆపరేట్ చేసుకుంటాం, కాబట్టి చేతులకు కానీ మన కళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు చేతికి ఇలా కట్ అవ్వడం కానీ లేదా ఏదైనా బొబ్బ రావటం లాంటివి జరిగినప్పుడు బెలూన్స్ ఉంటాయి కదండి, ఈ బెలూన్ని మనము చేతికి దెబ్బ తాకిన ప్లేస్లో వేసుకున్నాక మన పనిని కానీ లేదా గిన్నెలు క్లీన్ చేసుకోవడం అలాంటి పనులు అనేవి చాలా సులువుగా చేసుకోవచ్చు. వాటిపైన వాటర్ పడ్డా కానీ ఎలాంటి నొప్పి అనేది ఉండదు. బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, చేతి గోర్లు తీసుకోవాలంటే మనము నెయిల్ కటర్ సాయంతో తీస్తామండి, కానీ ఒక్కొక్కసారి అవి ఇలా పైకి చింది కింద పడుతూ ఉంటాయి.
మనము ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని ఆ బాక్స్ లోపల ఇలా నెయిల్స్ని కట్ చేసామనుకోండి, నెయిల్స్ అనేవి అందులోనే ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు. దీనివల్ల మన టైం కానీ పని అనేది ఈజీ అయిపోతుంది. ఇలా ఏదైనా ప్యాకెట్స్ని కట్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేస్తాం కదండి. ఇలా మన ఇంట్లో ఉండే చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ని ఇలా 2 కాయిన్స్ని తీసుకొని ఆపోజిట్లో కాయిన్స్ను పెట్టి ఇలా గట్టిగా కవర్ని తీసేసామనుకోండి, ఆ కవర్ అనేది ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఏదైనా కవర్ని మనము ఓపెన్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేయకుండా ఇలా కాయిన్ సహాయంతో ఈజీగా కవర్ని ఓపెన్ చేసేయచ్చు. బాత్రూంలో ఉండే బకెట్లు అనేవి హాట్ వాటర్కి కానీ మన ఇంట్లో ఉండే సాల్ట్ వాటర్తో ఈ బకెట్లు అనేవి ఇలా తెల్లగా కానీ జిడ్డుగా తయారవుతాయండి. మనము ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా చాలా ఇబ్బంది పడతాము. హార్పిక్తో మాత్రమే క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా పని అయిపోతుంది. అలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా జిడ్డు త్వరగా పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ లిక్విడ్ని కొద్దిగా స్క్రబ్బర్ పైన వేసిన తర్వాత బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసేయండి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్తో మనము బకెట్ లోపల కానీ బయట కానీ పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు అనేది త్వరగా పోతుందండి. హార్పిక్ కంటే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ అలాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, చూసారు కదండి, తెల్లగా ఉన్న మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ప్రతిసారి మనము బకెట్ని క్లీన్ చేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా అంత జిడ్డు పడకుండా త్వరగా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా బకెట్ని క్లీన్ చేసిన తర్వాత మనము ఏదైనా పొడి క్లాత్తో ఈ బకెట్ని అంతా కూడా తుడిచేసేయండి. ఇప్పుడు కొబ్బరి నూనెను తీసుకొని కొద్ది కొద్దిగా మనము ఈ బకెట్ లోపల కానీ బయట కానీ అప్లై చేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మనము కొబ్బరి నూనెతో బకెట్ మొత్తాన్ని కూడా రాసేసామనుకోండి, జిడ్డు అనేది త్వరగా పట్టదండి. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, బకెట్లు అనేవి ఇలా నీట్గా తయారవుతాయి. కొబ్బరి నూనెతో ఇలా బకెట్లను లోపల కానీ బయట కానీ పూర్తిగా అప్లై చేయాలి. ఇలా నూనెను అప్లై చేయడం వల్ల పైన చూసారు కదండి, వాటర్ పోసామనుకోండి అవి కిందికి జారుతాయి. బకెట్లు అనేవి ఎక్కువగా జిడ్డుగా కానీ తెల్లగా మారవు. హాట్ వాటర్కి కానీ సాల్ట్ వాటర్కి బకెట్లు అనేవి తెల్లగా మారకుండా ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండానే ఇలా తక్కువ టైంలో ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ అనేది ఇలా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా అంత ఈజీగా తొలగిపోవు. టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలాంటి గారపట్టిన మరకలను చిటికెలు క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి నేను కొన్ని వాటర్ని తీసుకొని, వంట సోడా ఉంటుంది కదండి, ఇది వాటర్లో తడవటం వలన అలా ముద్దగా తయారైంది. ఆ పౌడర్ని కొద్దిగా వేసినాక వాటర్లో కలిపేసి కొద్దిగా మాత్రమే మనము కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా వాటర్లో బాగా మిక్స్ అయిన తర్వాత మనము ఈ వాటర్ని ఈ వాష్రూమ్లో వేయాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనము బ్రష్తో క్లీన్ చేసుకోండి. గారపట్టిన మరకలు ఇంకా ఎక్కువగా అనిపిస్తే వాష్రూమ్ని ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో కాకుండా నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్తో పైన మాత్రం క్లీన్ చేసుకుంటున్నానండి. గారపట్టిన మరకలు త్వరగా పోవాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్తో ఇలా పైన రాసిన తర్వాత లోపల మాత్రం మనము మామూలు బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఎంత గారపట్టిన పసుపు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఇంతకుముందు మీకు క్లియర్గా చూపించాను గారపట్టిన మరకలు ఎలా ఉన్నాయో. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క మరక కూడా కనిపించకుండా వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ సైడ్లో మీకు గారపట్టిన మరకలు, పైన గారపట్టిన మరకలు కనిపించాయి కదండి. ఇప్పుడు లోపల కానీ బయట కానీ ఎలాంటి మరకలు కూడా కనిపించవు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే మన గోర్లు అనేవి నొప్పి పెడతాయండి. ఇలా కేజీలు తీసినా కానీ లేదా చట్నీలోకి కొన్ని తీసినా కూడా ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని 2 వేల మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి.
ఇలా 2 వేల మధ్యలో వెల్లుల్లిపాయను గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా పొట్టు అనేది బయటకి వచ్చేస్తుంది. మనము పల్లికాయను ఏ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్ని కేజీలు తీసినా కూడా మన గోరు అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, షూ లోపట ఇలాంటి లేయర్ వస్తుంది కదండి, అది పూర్తిగా నల్లగా మారటం కానీ త్వరగా అరిగిపోవటం లాంటిది జరుగుతుంది. మనము కాలు పెట్టినా కూడా అంత మెత్తగా అనిపించదు. ఇలా మనము ఒక పాడైపోయిన సాక్స్ను ఈ లేయర్కి వేసి షూ లోపల పెట్టేసామనుకోండి, ఎంతసేపు షూస్ని కాలికి ఉంచినా కూడా గట్టిగా అనిపించకుండా పాదం అనేది ఎప్పుడు మెత్తగా ఉంటుంది. దీనివల్ల మనకి మడమ నొప్పులు కూడా రాకుండా ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి ఎన్నో వస్తాయండి, వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనము డస్ట్బిన్కి కానీ లేదా ఇంట్లో ఉండే వేస్టేజ్ని అంతా వేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నా సరేనండి, అన్నిటినీ కూడా ఒక దగ్గర ఇలా జాయిన్ చేసుకున్నాక మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, ఏదైనా మేకుకు వేసుకునే వాటిని ఇలా తీసుకున్నాక నైఫ్తో మధ్యలోకి చిన్న హోల్ అనేది చేసుకోండి. అన్ని ప్లాస్టిక్ కవర్లను ఇలా బాక్స్ లోపలికి పెట్టేసిన తర్వాత ఇది మేకుకు వేసుకొని ఎప్పుడు మనకి ప్లాస్టిక్ కవర్ యూజ్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క ప్లాస్టిక్ కవర్ని ఈ బాక్స్లో నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అన్ని ప్లాస్టిక్ కవర్లను ఈ బాక్స్లో పెట్టేసామనుకోండి, మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. వాషింగ్ ఏరియా అనేది ఇలా మురికిగా తయారవుతుందండి, ఎందుకంటే మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు దాని మురికి అంతా కూడా ఇలా టైల్స్ పైన పడి జిడ్డుగా తయారవుతుంది. దీనికోసం మనం ముందుగా ఇలా వాటర్ని కొన్ని బౌల్లో వేసి బాగా వేడి చేసినాక సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ని కొద్దిగా వేయండి. ఆ తర్వాత వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వాషింగ్ ఏరియాలో ఇలా బాగా వేడి చేసిన వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మన ఇంట్లో ఉండే బ్రష్తో ఈ మురికినంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది పూర్తిగా చల్లారక ముందే మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పైన ఉన్న మురికి అంతా కూడా తొలగిపోతుంది. ఇలా మనము బ్రష్తో రాస్తున్నప్పుడే చూస్తున్నారు కదండి, మురికి అంతా కూడా పోతుంది. ఆ తర్వాత మనము ఇలా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ పైన ఉండే జిడ్డు కూడా పూర్తిగా తొలగిపోతుంది. హాట్ వాటర్లో ఇలా మనము లిక్విడ్ని వేసి టైల్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టినా టైల్స్ అయినా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, వాటిని మనం వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా బ్రష్లు అన్నిటినీ కూడా ఒక బ్రష్ని పెట్టి తర్వాత కొద్దిగా మలుచుకొని మరొక బ్రష్ని కూడా పెట్టుకుంటూ ఇలా పేస్ట్ని కానీ బ్రష్లు అన్నిటిని కూడా ఈ క్లాత్ బ్యాగ్లో పెట్టేసుకొని చివర్లో 2 రబ్బర్ బ్యాండ్లను వేసామనుకోండి, ఈ బ్రష్లన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. మనము ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ వాటర్ని అంతా కూడా పీల్చేసుకోవాలి అంటే ఇలా క్లాత్ బ్యాగ్లో పెట్టేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి ప్యాకెట్ లోపల కొద్దిగా ఏదైనా ఉందనుకోండి, మనము చేత్తో ప్రెస్ చేసినా కూడా రాదు. ఇలా పూర్తిగా మనము సీజర్తో ప్యాకెట్ పై భాగాన కట్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఈ ప్యాకెట్ని పెట్టిన తర్వాత దానిపై నుంచి ఇలా లిడ్ మూతను పెట్టి ఆ ప్యాకెట్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ తీసామనుకోండి, లోపల ఉన్నదంతా కూడా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా ప్యాకెట్లో కొద్దిగా కూడా వేస్టేజ్ కాకుండా ఉండాలంటే మనము ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. కవర్లో కొంచెం కూడా మిగలకుండా ఇలా ఏది కూడా వేస్టేజ్ చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఇలాంటి ఎగ్ ట్రే ఉందనుకోండి, మనము కొద్దిగా పాడైపోయినా పాడేస్తాం కానీ వీటిని మనము ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కటిని ఇలా ఒక్కొక్క గ్యాప్లో పెట్టేసామనుకోండి, గ్యాప్ ఉండటం వలన ఇవి స్క్రాచెస్ కానీ లైన్స్ అనేవి పడకుండా ఇలా మనము ఇంట్లో ఉన్న అన్ని నాస్టిక్ ప్యాన్స్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు. స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని కూడా మనము ఇలా ఎగ్ ట్రేలో పెట్టేసామనుకోండి, వాటర్ అనేవి పూర్తిగా కింది నుంచి వెళ్ళిపోతాయి. మన ఇంట్లో పిండి పట్టే జల్లడ అనేది లేనప్పుడు కానీ పాడైపోయినప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలా కారం కానీ పసుపు కానీ ఏదైనా అర్జెంటుగా మనము ఇలా జల్లెడ పట్టుకోవాలి అన్నప్పుడు ఇలా టీ వడపోసే జాలి ద్వారా
జల్లెడ పట్టుకోవచ్చు. కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలా బీరువా పెట్టిన దగ్గర మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి. అలాంటప్పుడు ఈ డస్ట్ అనేది ఈజీగా క్లీన్ చేయాలి అంటే క్లాత్ కంటే ఇలాంటి 10 రూపీస్ డస్టర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసామనుకోండి ఇలాంటి సన్నటి డస్ట్ అయినా సరేనండి ఈ డస్టర్కి ఇలా పూర్తిగా అత్తుకొని వచ్చేస్తుంది. పొడి డస్టర్ని పెట్టకుండా కొన్ని వాటర్ని మాత్రం ఇలా జిలకరించి మనము డస్ట్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. క్లాత్ని తీసుకున్నాం అనుకోండి దాన్ని మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేయాల్సిన పని ఉంటుంది కదా. ఇలా డస్టర్ని వాటర్ కింద పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా టైట్గా మలుచుకోండి. ఇలా చేత్తో రౌండ్గా తిప్పేసామనుకోండి మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా ఈ కవర్ అనేది ఇలా తిరుగుతుంది. చివర్లో ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకొని ఇలా సమానంగా చేసిన తర్వాత ఇంట్లో ఉండే గమ్ స్టిక్స్ అనేవి అయిపోయినప్పుడు ఇలా కవర్ని టైట్గా మలుచుకొని ఈ స్టిక్స్ని పెట్టేసే దాంట్లో ఈ కవర్ని ఇలా పెట్టేసి చివరి భాగాన ఇది మలుచుకున్నాం కదండి అది విడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ ఛార్జింగ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే వెయిట్ చేశానండి. తర్వాత నెమ్మదిగా దాంట్లో నుంచి గమ్ అనేది వచ్చేసింది. గట్టిగా స్టిక్ అవుతుందో లేదో దీన్ని కూడా నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక క్యాప్ని దీనికి అతికించేస్తున్నాను. స్టిక్స్తో ఎలా అతికించుకుంటామో ఇలాంటి కవర్స్తో కూడా చాలా బాగా అతికించుకోవచ్చండి. ఇలా ఎప్పుడైనా మనము గమ్ స్టిక్స్కి బదులుగా ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసుకోవచ్చు. వెండి గిన్నెలు కానీ పట్టీలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటిది ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేయండి. వాటర్ని యాడ్ చేయకుండా ఈ వెనిగర్లోనే ఈ పట్టీలను ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచేసేయండి, ఎక్కువసేపు ఉంచకూడదండి. 5 మినిట్స్ తర్వాత ఈ పట్టీలను తీసి మనము పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వెండివి ఏ వస్తువులైనా సరేనండి మంచి షైనింగ్లోకి వస్తాయండి. మనము బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా సింపుల్గా వెండి వస్తువులను ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లల జిన్ పెయింట్ అనేది టైట్ అయిపోయినప్పుడు మనము జిన్ పెయింట్ని వేయక అలాగే పెట్టేసామండి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బటన్ పెట్టే హోల్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ని తీసి ఇలా బటన్కి వేసేసామనుకోండి టైట్గా కాకుండా ఎంతవరకు లూజ్ కావాలనుకుంటే అంతవరకు లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు జిన్ పెయింట్ అనేది మనము బటన్ పెట్టకపోయినా కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈ జిన్ పెయింట్ అనేది కనిపిస్తుంది. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కవర్లో ముడి వేసి ఇస్తారు కదండి, ఆ ముడిని తీయాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ కవర్ యొక్క చివరి భాగాన్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి అప్పుడు కవర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. మనము కష్టపడకుండానే సింపుల్గా ఇలా కవర్లో నుంచి ముడిని తీసి సరుకులను యూజ్ చేసుకోవచ్చు. మనము ముందుగానే రైస్ని ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి త్వరగా రైస్ అవుతుందని, గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. అయితే ఒక్కొక్కసారి మన ఇంట్లో 4 మెంబర్స్ తినేది 3 మెంబర్స్ తింటాము అన్నప్పుడు ఒకరు మిస్ అయినా ఈ రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనము వాటర్ని కొలిచి పెట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని వాటర్ని కూడా దాంట్లో నుంచి వేసేసి నైట్ కానీ ఈ రైస్ని వండుకోవచ్చు. లేదంటే దాంట్లో మినపప్పును కలిపేసి మనము దోశలను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి వెనిగర్ అలాగే టూత్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి
పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి. దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి. క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని దానిపై పడ్డ డస్ట్ని అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి వస్తాయి, డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికి అయితే అస్సలకే పోవటం లేనప్పుడు లేదా కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేస్తేనే నీట్గా అవుతాయండి. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు కదా. ఇలా కాలర్పై ఉండే మురికిని కూడా ఈజీగా తొలగించుకోవాలి అంటే అంతే కదండి, తెల్ల బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా చిన్నపిల్లలకు కూడా వాళ్ళ డ్రెస్ మురికిగా తయారవుతుంది కదండి. అలాంటి వాటన్నిటిని కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా మాత్రమే ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని కలిపేసుకోవాలి. డైరెక్ట్గా వేసామనుకోండి పేస్ట్ అనేది పూర్తిగా కలిసిపోదు. ఇలా వాటర్లో కలిపేసిన తర్వాతనే మనము ఈ వాషింగ్ మిషన్లో వేసేయండి. ఈ వాటర్ని లిక్విడ్ వేసే దాంట్లో కానీ లేదా డైరెక్ట్గా ఇలా బట్టలలో కూడా వేసేయచ్చు. ఇలా వాషింగ్ మిషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బట్టలలో ఉండే మురికిని చూపించాను కదండి. కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేయకుండానే ఇలా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేయటం వలన బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుందండి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. తెల్ల బట్టలైనా ఎలాంటి బట్టలైనా సరేనండి, వాటిలో మురికి అనేది ఈజీగా తొలగించుకోవాలి అంటే ఇలా కొద్దిగా వాటర్లో కలిపిన కోల్గేట్ పేస్ట్ని వేసేయండి. ఎలాంటి బట్టలైనా నీట్గా తయారవుతాయి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది 50K అయిందండి. ఈ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.